హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బిక్కువోలు గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయానికి వెళ్తున్నామండి. వచ్చేసామండి ఆలయానికి. ఇదే ముఖద్వారం. ఈ పక్క నుంచి కూడా ఒక రూట్ ఉంది లోపలికి వెళ్ళడానికి. భక్తులందరూ కూడా ఈ పక్క నుంచి కూడా వెళ్తారు. నేను మా బంధువులు కూడా ఆలయం లోపలికి ఈ పక్క నుంచి బయలుదేరి వెళ్తున్నాము. ఈ దారంతా కూడా భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్ నిర్మించారండి. లోపలికి వెళ్ళేసరికి ఆలయ ప్రాంగణం ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే పచ్చని పంట పొలాలు కనపడుతూ ఉంటాయండి. ఈ పంట పొలాల్లోనే స్వామివారు వెలిసారు. ఇది స్వయంభూ అండి. వెలిసినప్పుడు చాలా చిన్న విగ్రహం, ఇప్పుడు చాలా పెద్ద విగ్రహం అయిపోయిందండి. కాలక్రమంలో ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. స్వామివారు నాగాభరణము, నాగమలతాడు, నాగ యజ్ఞోపవీతంతో, బిళ్ళకట్టు పంచితోటి సుఖాసీనులై ప్రసన్న వదనంతో చూస్తున్నట్టుగా ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? స్వామివారి చెవిలో భక్తుల కోరికలన్నీ చెప్పుకోవాలండి. నా స్వానుభవంతో చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు స్వామివారి చెవిలో చెప్పిన కోరికలు నెరవేరడం జరిగిందండి. ఈ స్వామివారికి ఒక స్థల పురాణం కూడా ఉందండి. ఇక్కడ బిక్కువోలు గ్రామాన్ని 1100 సంవత్సరాల క్రితం చాళుక్యులు పరిపాలించారని ప్రతీతి. పైగా ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత, స్వామివారికి శుద్ధ చవితి నాడు అనగా అమావాస్య 4 రోజులు ఉందనగా ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం జరుగుతుందండి. భక్తుల విరాళాలతో అన్నదానం కూడా జరుగుతుందండి. స్వామివారు దక్షిణావత్వం కలిగి ఉంటారండి. అంటే తొండం దక్షిణ వైపు ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకున్నారా అండి?